జిరాల్ నేను మీకు చెప్పాను కంప్లీట్గా దాని రియల్ టైమ్ సెషన్ ఉంటుంది. ఈ టాలీ ప్రైమ్ 7.2 లేటెస్ట్ వర్షన్ విత్ వెరీ లో కాస్ట్. ఇప్పుడు మారుతున్నటువంటి ఈ యొక్క టెక్నాలజీ ప్రపంచంలో, ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవైతే స్టాండర్డ్ స్కిల్ సెట్ ఉంటాయో ఫౌండేషన్ స్కిల్ సెట్ని మర్చిపోయి ఈ యొక్క టూల్స్, యాప్స్ ఫోబియాలో పడి ఎన్ నంబర్ ఆఫ్ 100 అబోవ్, గ్రేటర్ దెన్ 100 అబోవ్ యాప్స్తో ఏ యాప్ యూజ్ చేయాలో తెలియక ఈ మొబైల్ ప్రపంచంలో ఇబ్బంది పడుతూ స్టాండర్డ్స్ని మర్చిపోయి, ఫౌండేషన్ మర్చిపోయి, బేసిక్ స్కిల్స్ అనేది కూడా లేకుండా ఈ మొబైల్ రంగంలో ఉండడం వల్ల జాబ్స్ అనేది చాలా గ్యాప్ రావడం జరుగుతుంది. దయచేసి అలాంటి ప్రెషర్లో పడకుండా చాలా క్లియర్గా మీరు ఎవరైతే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, బిజినెస్ స్టూడెంట్స్ అవ్వచ్చు, కామర్స్ స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవ్రీ వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్లోకి వెళ్ళి వర్క్ చేయాలి. కనుక ఇప్పుడు నేను డైరెక్ట్ కంపెనీ డేటాబేస్, రియల్ టైమ్ సోర్స్ డేటాబేస్ని ఒక మెటీరియల్గా తీసుకుని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నేను టాలీ ప్రైమ్ 7.30 డేస్లో మీకు రియల్ టైమ్ సెషన్స్తో మీకు సెషన్స్ చెప్తానని చెప్పాను. అదే మీకు రియల్ టైమ్గా ఈ లైవ్లో చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫస్ట్ ఇనిషియేటివ్లో ఫ్రెషర్ లెవెల్స్లో ఇండివిజువల్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫర్మ్స్కి మనం ఏ విధంగా అకౌంట్ చేయాలి అనేది దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ని ఇక్కడ చూడండి. మనకి ఎగ్జాంపుల్ సిన్నమోన్ సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది బెంగళూరు కంపెనీ. సో దీనికి సంబంధించి డేటాబేస్ ఇదంతా కూడా కంప్లీట్ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది రియల్ టైమ్ డేటాబేస్. జస్ట్ ఏదో మనం ట్రాన్సాక్షన్ తీసుకొని అకౌంటింగ్లో పోస్ట్ చేయడం, ఎంట్రీ చేయడం కాదండి. ఇట్స్ కంప్లీట్లీ రియల్ టైమ్ ఇండస్ట్రీ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్. అందువల్ల కంప్లీట్గా షార్ట్ టైంలో అట్లీస్ట్ 50% మీరు స్కిల్ సెట్ గెయిన్ చేసినా కానీ ఖచ్చితంగా రిమైనింగ్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత ఒక 50% 30% వాళ్ళు మీకు ఒక 1 month ఇండక్షన్లో ఖచ్చితంగా మీకు రియల్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి స్కిల్ స్టాండర్డ్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ వెరీ లెస్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఆల్సో షార్ట్ టైంలో ఖచ్చితంగా మీరు క్రాక్ కోర్స్ అనేది ఖచ్చితంగా నేను మీకోసం ఇప్పుడున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ని చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చి ఈ సెషన్ ఇవ్వడం జరిగింది. నాకున్నటువంటి సుదీర్ఘంగా 15+ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ నేను యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఒకసారి మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2016-17కి సంబంధించిన డేటాబేస్. అలాగే ఆ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్తో కరెంట్ అకౌంట్ యొక్క డీటెయిల్స్, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేసినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్, అలాగే ఐసిఐసి బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్ నుంచి మనం రీకన్సిలేషన్ ఎలా చేయాలి, క్యాష్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎంట్రీస్ ఎలా చేయాలి, జర్నల్ ఎంట్రీస్ ఎలా చేయాలి, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా చేయాలి, లెడ్జర్ పోస్టింగ్ ఎలా చేయాలి, ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ కూడా మనం యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి రికన్సిలేషన్ చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ బుక్స్ని డిఫైన్ చేసి ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్, సేల్స్ రిపోర్ట్స్, టోటల్ సేల్స్, ఇవన్నీ కూడా ఒక ట్రైనర్ మన దగ్గర నేర్చుకుంటున్నటువంటి ఒక ట్రైనర్ ఖచ్చితంగా వీటిని తెలుసుకొని ఎగ్జిక్యూట్ చేయగల క్యాపబిలిటీ ఉంటే వాళ్ళు లోకల్ నుంచి గ్లోబల్ వరకు ఏ కంపెనీ కానీ ఎనీ టైప్ ఆఫ్ కంపెనీకి సోల్ ప్రొప్రైటర్షిప్కి అకౌంట్స్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సోల్ ప్రొప్రైటర్షిప్కి అకౌంట్ చేయగలిగితే ఖచ్చితంగా నెక్స్ట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకౌంట్స్, ఆడిట్ అండ్ అకౌంట్స్, అలాగే ఆడిట్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ కూడా నేను మీకు 1-to-1 కంప్లీట్గా ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ చేయగలిగితే ఖచ్చితంగా మనం పార్ట్నర్షిప్ అకౌంట్స్కి చేయొచ్చు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్కి చేయొచ్చు, అలాగే నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్టర్ ప్రైవేట్ అకౌంట్స్, ఆడిట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఎల్పి అకౌంట్స్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా నేను మీకు ఈ సెషన్స్లో మీకు ఈ 30 days ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, లెస్, జస్ట్ 199 మాత్రమే నేను ఛార్జ్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది ఒక కార్పొరేట్ సాఫ్ట్ రెస్పాన్సిబిలిటీతో ఖచ్చితంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా నేను డిజైన్ చేయడం జరిగింది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ దిస్ ఛాన్స్ టు ఎవ్రీవన్. సో ఆల్ ద బెస్ట్.